వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా రోజులు అయిపోయింది మళ్ళీ వీడియో పెట్టి. అది ఎందుకు లేట్ చేశాను అనేది మీతో ఈ వీడియోలో చెప్తానండి. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే, నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుంటే, నా వీడియోస్ వాళ్ళకి ఏమైనా నచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో అయితే నా రొటీన్ మార్నింగ్ 5 o'clock to 8 o'clock వరకు ఎవ్రీడే ఒకేలా ఉంటుంది నా పని. అది ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈ వీడియోలో అయితే నేను ఒక 2 రెసిపీస్ అంటే పిల్లల కోసం ఇంట్లో టిఫిన్ అండ్ లంచ్ బాక్స్ హెల్దీ రెసిపీసే మీతో షేర్ చేసుకుంటాను. మీకు నచ్చుంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఇంకా లేచాక నాకు స్నానం చేసుకొని వండడం అంటే కుదరదండి. నేను లేవడం 5 o'clockకి నేను స్టవ్ ఆన్ చేయాలి. నేను 5కి స్టవ్ ఆన్ చేయకపోతే పిల్లలకి లంచ్ బాక్స్ అని టిఫిన్స్ అని కుదరవు. ఎందుకంటే 6:30 కల్లా స్టవ్ బంద్ చేసేయాలి. 5 to 6:30 కల్లా 5కి వెలిగించాలి, 6:30కి బంద్ చేయాలి. లేకుంటే పిల్లల్ని స్కూల్కి పంపేయడం లేట్ అవుతుంది. సో అందుకనే నాకు ఇంకా లేచాక కొంచెం ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ చేసేసుకొని ఇంకా స్టవ్ దగ్గరికే వస్తానండి. స్నానం చేసుకొని రెడీ అయ్యి ఇవన్నీ రావాలి అంటే ఆ రోజు వంట ఇంకా లేటే నాకు. లేచిన వెంటనే ఇంకా కొంచెం రైస్ అలా పెట్టేసి క్యాప్సికమ్ కర్రీ చేద్దామని అవన్నీ ప్రిపేర్ చేసుకొని అయితే పెట్టుకున్నానండి. నేను వీడియో తీయాలి అనే రోజు ముందే ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటాను. ఎందుకంటే కట్ చేస్తూ వీడియో తీయాలి వంట చేసేటప్పుడు అని అంటే 2 నిమిషాల్లో అయ్యే పని వీడియో తీయాలని అంటే ఒక 10-15 నిమిషాలు పడుతుందండి. సో అందుకని నాకు ఎప్పుడైనా సరే మార్నింగ్ వీడియోస్ తీయాలి అని అంటే నేను ముందు రోజే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని అయితే పెట్టుకుంటాను. నేనైతే పిల్లలకి క్యాప్సికమ్ అండ్ ఎగ్ ఫ్రై చేస్తున్నాను. అది చాలా సింపుల్ అండి అండ్ సూపర్ రెసిపీ, చాలా బాగుంటుంది. నేను మీకు ముందు కూడా కొన్ని వీడియోస్లో చెప్పున్నాను. పిల్లలకి నేను మ్యాక్సిమం ఏంటంటే ఫ్రై కర్రీస్తోనే పెట్టేస్తానండి. రైసు కర్రీలా చెయ్యను, ఫ్రై చేస్తాను. ఎందుకంటే నేను మార్నింగ్ 6 కల్లా చేసేస్తాను కదా, వంట 6 కల్లా అయిపోతుంది. అదే ఫ్రై కర్రీ అనుకోండి, వాళ్ళు స్కూల్లో 12 o'clockకి 1 o'clockకి తినేటప్పటికి కొంచెం టేస్టీగా ఉంటుంది. నేను ఆ కర్రీని కూరలా చేస్తాను అనుకోండి, అంటే మనం పోపు పెట్టేసి వాటర్ వేసి చేస్తాం కదా, అలా కూరలా చేస్తే వాళ్ళు తినేటప్పటికి చాలా చప్పగా అయిపోతుందండి. టేస్ట్ ఉండదు, అస్సలు టేస్ట్ ఉండదు. అందుకని పిల్లల మట్టుగా నేను చాలా కొద్దిగా కర్రీ ఫ్రై చేసేసి అలా రైస్ దాంట్లో కలిపేసి పెట్టేస్తాను. వాళ్ళకి టేస్టీగా కూడా అనిపిస్తుంది చల్లగా అయినా సరే. సో దానికోసం అయితే ఫస్ట్ అయితే నేను కొంచెం ఆయిల్ వేసి పోపులు వేసేసి టమాటో, ఆనియన్ అండ్ క్యాప్సికమ్ 3 ఒకేసారి వేసేసానులేండి. అంటే 1 by 1 అంటే స్టెప్ బై స్టెప్ వేయకుండా 3 ఒకేసారి వేసేసి అవి కొంచెం హై ఫ్లేమ్లో ఒక 10 minutes అండి. క్యాప్సికంలో వాటర్ ఉంటుంది కదా, ఒక 10 minutes అది అలా బాయిల్ అయ్యాక అంటే ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇంకా కంప్లీట్గా సిమ్లో పెట్టేసి దాంట్లో పసుపు, కారం, సాల్ట్ ఇవి వేసుకోవాలి. పొద్దున్న కర్రీస్లో అయితే నేను పసుపు, కారం, సాల్ట్ ఇవే వేస్తానండి, ఇంకేం వేయను. అండ్ అవి ఇంకా బాగా ఫ్రై అయిపోయి అనేటప్పుడు ఒక 2 eggs దాంట్లో వేసి ఇంకొక 5 minutes అది ఫ్రై చేస్తానండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది, వన్స్ ట్రై చేయండి. అండ్ పిల్లలకు కూడా హెల్దీ ఫుడ్ అనే అనొచ్చు, ఇది మంచి ఫుడ్ అండి. ప్రతిసారి బయట పెట్టడం కరెక్ట్ కాదు కదా, అంటే ప్రతిసారి నేనైతే ఎప్పుడు కూడా పిల్లలకి బయట ఫుడ్ అయితే మ్యాక్సిమం ప్రిఫర్ చెయ్యనండి. మెయిన్ ఈ సీజన్ అంటే రెయినీ అండ్ వింటర్ సీజన్లో అయితే అస్సలు బయట ఫుడ్ నేను వాళ్ళకి పెట్టాను. నాకు భయం, ఎందుకంటే బయట ఫుడ్ ఒక 100 రూపాయలది పెడితే వాళ్ళకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ల కోసం 1000 రూపాయల పైనే అవుతాయి. అందుకే నాకు కష్టమైనా సరే నేను ఇంట్లోనే చేస్తాను తప్ప బయట అయితే పెట్టాను. సో ఇలా అయితే కర్రీ వస్తుందండి, కారం కారంగా బాగుంటుంది. దీంట్లో ఇంకా గరం మసాలా ఇట్లాంటి ఏమైనా స్పైసెస్ యాడ్ చేస్తే బాగుంటాయి. కానీ పిల్లల వరకు అయితే నేను మ్యాక్సిమం ఉప్పు, కారం, సాల్టే వేస్తానండి పొద్దున్న ఫుడ్కి. ఇంట్లో అదే సండేస్ టైం అనుకోండి కొంచెం స్పైసీ ఎక్కువే వేస్తాను, స్పైసీనెస్ ఎక్కువే ఉంటుంది కర్రీస్లో. ఇంట్లో ఉంటారు కనుక కొంచెం స్టమక్ అప్సెట్ అయినా వాళ్ళు కొంచెం ఇబ్బంది అయినా ఏం కాదు, ఇంట్లో ఉంటారు కనుక. స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం హెల్దీ ఫుడ్ నార్మల్గానే చేస్తానండి. దాంట్లో ఎక్కువ టేస్ట్ రావాలని ఏవేవో అయితే నేను ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయను, తక్కువ లిమిట్లో వేసి వాళ్ళకైతే పెడతాను. సో వాళ్ళ బాక్స్కి ఎంత సరిపోతుందో
అంత రైస్ వేసేసి కలిపేసి బాక్స్లో తీసేసి ఒక పక్కనైతే పెట్టేస్తాను. వాళ్ళకి లంచ్ అయితే ఇట్లా ప్రిపేర్ చేస్తానండి. స్నాక్స్కి ఉంటే ఫ్రూట్స్ పెడతాను, లేదు అని అంటే బిస్కెట్స్ అయినా, లేదంటే ఇంట్లో ఏదైనా పకోడీలా చేసి ఆలు అంటే పొటాటో బజ్జీ అయినా ఆనియన్ బజ్జీ అయినా అలా చేసేసానా, కర్డ్ రైస్లో కొంచెం దానిమ్మ గింజలు యాడ్ చేసేసైనా లేకుంటే బనానా యాడ్ చేసేసైనా పెడతాను. దానికి కూడా లేసు అట్లాంటివి పెడతానండి, రేర్గా పెడతాను. కామన్గా అయితే పెట్టానండి, నేను స్కూల్కి పెట్టాను. సో ఇలా స్కూల్కి అయితే క్యాప్సికమ్ అండ్ ఎగ్ రైస్ ప్రిపేర్ చేసి వాళ్ళకి బాక్స్ పక్కన పెట్టేశాను. చాలా సింపుల్ రెసిపీ అది, వన్స్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. క్యాప్సికమ్తో ఎగ్ ఏంటి అని మీరు అనుకుంటారేమో, కానీ వన్స్ ట్రై చేయండి, చాలా ఎమ్మీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. అండ్ ఇంట్లో టిఫిన్ కోసం అయితే రోటీ రోల్ అంటారు కదా, రోటీ రోల్ అనొచ్చు, చపాతీ రోల్ అనొచ్చు, పరోటా రోల్ అనొచ్చు, వెజ్ రోల్ అనొచ్చు, చాలా పేర్లు ఉంటాయండి. ఎవరికి ఏ పేరు నచ్చితే ఆ పేరు పెట్టుకోవచ్చు నౌఏడేస్ డిషెస్కి, రెసిపీస్కి. సో నేనైతే చపాతీ రోల్ అనే అంటాను. పన్నీర్ చపాతీ రోల్ చేద్దామని ఫస్ట్ అయితే పన్నీర్ తీసుకున్నానండి, చాలా చిన్న ప్యాకెట్, 100 రూపీస్ ప్యాకెట్ తీసేసుకున్నాను. అది నేను స్క్వేర్ షేప్లో కట్ చేసేసి దాంట్లో ఒక తిక్కు పెరుగు ఉంటుంది కదా, గడ్డ పెరుగు అంటారు కదా, అలాంటి ఒక 2 స్పూన్స్ వేసేసి దాంట్లో ఓన్లీ పసుపు, కారం, ఉప్పు వేసి కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేశానండి. అండ్ ముందు రోజే నేను క్యారెట్, ఆనియన్, క్యాప్సికమ్, టమాటో చాలా చిన్న అంటే చాలా పల్చగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. నాకు ఆ రోజైతే కట్ చేయడానికి అవ్వదు కదా, అలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి స్ప్రింగ్ ఆనియన్స్ అనుకుంటున్నారా, అవి స్ప్రింగ్ ఆనియన్స్ కాదండి. మనం కొత్తిమీర తీసుకుంటాం కదా, కొత్తిమీరకి కొన్నిసార్లు ఆ కాడలు చాలా థిక్గా ఉంటాయండి. నేను ఆ కాడలు పడేను, నీట్గా వాష్ చేసి కట్ చేసి పెడతాను. అవి కర్రీస్లోకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. కర్రీస్లో వేస్తే మనకి స్ప్రింగ్ ఆనియన్స్ ఇచ్చే ఫ్లేవర్ అది ఇస్తుంది, చాలా బాగుంటుందండి, మంచి టేస్ట్ వస్తుంది. సో అవి నేను అలా కట్ చేసి పెట్టుకున్నాను. అవి ఎప్పుడు కూడా నేను ఆ కొత్తిమీర కాడలు పడేనండి, రూట్స్ వరకు కట్ చేసి అవి నేను ఉంచుకుంటాను. అవి ఏ కర్రీకైనా కర్రీ ఇంకా దించేసేటప్పుడు వేసుకుంటే కర్రీ టేస్టే మారిపోతుందండి, చాలా బాగుంటుంది. సో పన్నీరు అలా బాగా మగ్గిపోయాక ఒక 5 to 10 మినిట్స్ పడుతుంది అంతేనండి, ఇంకా దానికి మించి ఎక్కువ టైం పట్టదు. దాని తర్వాత నేను ఇలా క్యాప్సికమ్, ఆనియన్, క్యారెట్, టమాటో ఇది చాలా సన్నంగా కట్ చేసుకున్నాను కదా, అవి వేసుకొని ఇంకొక 10 నిమిషాలు టేస్ట్ చూసుకొని మగ్గించుకున్నాను అంతే. ఎక్కువగా కుక్ చేసేయకూడదండి, ఒక హాఫ్ కుక్ అయితే చాలు. ఎందుకంటే నేను చాలా సన్నంగా కట్ చేశాను కనుక ఒక 5 నిమిషాలు చాలు, అవి బాగా మగ్గిపోయి దగ్గరికి అయిపోతాయి. దగ్గరికి అయిపోయాక కొంచెం టేస్ట్ చూస్తే చాలు. ఇంకలా అది మగ్గే మధ్యలో మా అమ్మాయిని లేపి ఇంకా స్నానానికి పంపించి, నేను కొంచెం చాయ్ తాగకపోతే ఇంకా హెడేక్ మామూలుగా రాదండి, అలవాటు అయిపోయింది ఇంకా పొద్దున్న టీ తాగడం అనేది. సో కొన్నిసార్లు అయితే లేచిన వెంటనే తాగుతాను. లేచిన వెంటనే 10 నిమిషాలు కూర్చొని ఫస్ట్ అయితే వాటర్ తీసుకోవాలండి. అంటే కొంచెం రిలాక్స్ అవుతుంది కదా, లేచిన వెంటనే మనం కిచెన్లోకి వెళ్ళి వంట చేయలేము కనుక 5 అంటాను, కానీ 4:45కి అలా లేస్తాను. కొంచెం వాటర్ తాగి 2 నిమిషాలు రిలాక్స్ అయ్యాక నేను వంట స్టార్ట్ చేస్తానండి. అండ్ నేను మధ్యలో ఎందుకు వీడియోస్ చేయలేదు అని అంటే, నాకు ఎందుకో అనిపించింది, ఎందుకబ్బా ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశానా అని చిరాకు వచ్చేసింది. ఎందుకు అంటే నేనే కాదండి, నాలా యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే మంచి కంటెంట్తోని మంచి విషయాలతోని వీడియోస్ చేస్తే ఎవరికీ నచ్చట్లేదు, వ్యూస్ అయితే అసలు నిల్లండి, రావట్లేదు. ఒకళ్ళ మీద చెప్పుకుంటూ అంటే వాళ్ళు చూడు ఎలా చేశారో, వీళ్ళు చూడు ఎలా చేశారో, వాళ్ళ వీడియోస్ గురించి మనం అంటే బ్యాడ్గా కామెంట్ చేసుకొని ఒకళ్ళ గురించి చెప్పితే మాత్రం బాగా వ్యూస్ వస్తాయి. అంటే పెట్టిన వితిన్ మినిట్స్లోనే బాగా రీచ్ ఉంటుంది. బట్ మనం నిజాయితీగా మన ఓన్ కంటెంట్తో ఏదైనా చేస్తే మాత్రం అస్సలు ఎవ్వరికీ నచ్చట్లేదండి. నేను అనుకున్నాను, ఎందుకు ఇంత కష్టపడి వీడియోస్ చేయరా బాబోయ్, షార్ట్స్ పెట్టుకుంటే అయిపోతుందిలే, ఇంట్లో పనులు చేసుకొని వీడియోస్ తీసుకొని అంటే కష్టంలే అని అనుకున్నాను. మళ్ళీ ఎందుకో సరేలే తీద్దాంలే అని నాకు యాక్చువల్గా ఈ 10 డేస్ కొంచెం సిక్ అయ్యాను కూడా, అండ్ వ్యూస్ కూడా రాకపోయేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను.
ఎందుకులే తీయడమని. బట్ నాలా చాలామంది హార్డ్ వర్క్ చేస్తారండి. యూట్యూబర్ మరి ఇంత కష్టపడేటప్పుడు ఎందుకు తీయాలి? ఆపేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఎందుకో తెలీదండి. అలా ఇంట్లో ఉంటాము, పనులు చేస్తాము. పిల్లలు, పని, హస్బెండ్, ఇల్లు ఎవ్రీడే ఇదే రొటీన్ ఇంకా. మైండ్‌లో కూడా ఇదే తిరుగుతుందండి. కంప్లీట్‌గా సైలెంట్ మోడ్‌లోకి వెళ్ళిపోతున్నాము ఇంక అంతే. ఇంక ఏం చేస్తున్నామో, ఎక్కడుంటున్నామో అసలు మనల్ని మనం గుర్తించడానికి కూడా నాకు అసలు ఎవరు మనం అనే స్థాయికొచ్చేస్తున్నాం. ఇలా యూట్యూబ్‌లో కొంచెం వీడియోస్ పెడితే ఏంటంటే కొంచెం మైండ్ రిలాక్సేషన్ అండి అంతే. సో, నేను ఇంక అనుకున్నాను ఇప్పుడు నేను ఆపినా నాకే లాసు. అది నడిచి ప్రాఫిట్ వచ్చినా నాకే ప్రాఫిట్ కదా! సో, సరేలే ఇంకా వీక్లీ వన్స్ అయినా, ట్వైస్ అయినా వీడియోస్ పెడదాంలే. ఇంకా ఎక్కువ దీని వెనకట్ల పరిగెట్టకుండా అనేసి అయితే నేనింకా మళ్ళీ అగైన్ స్టార్ట్ చేద్దామని మళ్ళీ మార్నింగ్ రొటీన్ అట్లా పెట్టాను. ఎందుకో తెలీదండి. వీడియోస్ నిజాయితీగా చేస్తే మాత్రం ఎవ్వరికి కూడా వ్యూస్ రావండి. ఈ మధ్యన యూట్యూబ్ స్టార్ట్ చేస్తే చాలు. వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, నా మాటే వినండి అవి ఇవి. నెక్స్ట్ మళ్ళీ పూజలు. కార్తీక మాసం పూజలు, తర్వాత మార్గశిర మాసం పూజలు. ప్రతిరోజు పూజ, పూజ, పూజ చేసుకుంటే మనుషులమే కదండీ! పూజ చేస్తాం. కానీ ఒక లిమిట్ వరకే చేసుకోవాలండి. 24 అవర్స్ 365 డేస్ పూజలంటే చాలా కష్టం గదా! బ్రాహ్మిన్స్ పూజలు చేస్తారంటే వాళ్ళది లెక్క వేరేగా ఉంటుందండి. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎర్లీ మార్నింగ్ లేచేస్తారు. వైఫ్ నైవేద్యం చేస్తారు. హస్బెండ్ ఏమో పూజ మొత్తం హస్బెండ్ చూసుకుంటారు. మనలాంటి ఫ్యామిలీస్కి ఏంటంటే ఇంట్లో పనులు మనమే, పిల్లలకి చేయవలసింది మనమే, వంటలు మనమే, పూజలు మనమే, నైవేద్యాలు మనమే, అన్నీ మనమేనండి. అన్నీ పరిగెట్టడానికి మనుషులమే కదా! మనమేమి ఏమంటారు రోబోలం కాదు కదా! మొత్తం చక్రంలా తిరిగేయడానికి. మళ్ళీ లేట్ అవ్వకూడదంటారు. పొద్దున్న పూజ చేయాలంటారు. పొద్దున్న పూజ చేస్తే 5 గంటలకి వంట ఎవడండి చేస్తారు? నాకైతే సమ్‌టైమ్స్ నవ్వొస్తది. షార్ట్స్‌లో చెప్తా ఉంటారండి. లేచిన వెంటనే స్నానం చేసేసి పూజ చేశాక వంట చేయాలంటారు. అంటే నేను ఇలా మాట్లాడుతున్నాననేసి దేవుడి మీద కోపం అలా అని కాదండి. నాకు పూజలంటే పిచ్చి. దేవుడంటే ఇంకా చెప్పలేను అంత భక్తి నాకు. కానీ ఫస్ట్ పిల్లలు, ఇల్లు, నేను అప్పుడు మేమందరం పర్ఫెక్ట్‌గా ఉంటే ప్రశాంతంగా పూజ చేసుకుంటామండి. పొద్దున్న లేచిన వెంటనే స్నానం అంటే ఎవ్వరు కూడా చేయలేరండి. కొంచెం మైండ్ రిలాక్స్ అవ్వాలి. అప్పుడు స్నానం చేస్తారు. స్నానం చేసిన తర్వాత కంగారుగా పూజ చేసుకోవడం అనేది నాకు నచ్చదండి. పూజ చేసి ఒక 10 నిమిషాలు ఆ దేవుడి దగ్గర కూర్చొని అలా దేవుడి వైపు చూస్తే మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. రిలాక్స్ అవుతామండి. ఈ హడావిడిలో పూజ చేస్తే ఎట్లా ఉంటుందంటే టైం అయిపోయింది, పాపం లేపాలి, టైం అయిపోయింది, వంట చేయలేదు, వీళ్ళకి అసలు బాక్స్కి అందుతుందో అందదో, ఈ టెన్షన్ ఎక్కువైపోతుంది. ఇంకా పూజ వైపు ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయగలను చెప్పండి? సో, అందుకనే నేను ఇలా మాట్లాడుతున్నాను. అన్ని పనులన్నీ అయిపోయాకే పూజ చేసుకుంటాను అనేసి. బట్ ఈ మధ్యన యూట్యూబ్‌లో కూడా చాలా ఎక్కువైపోయిందండి. పూజ అంటే పువ్వులు, దీపం, ధూపం కాకుండా దానికి మించి చేసేస్తున్నారు. కొంతమందైతే హెల్త్ కూడా పాడు చేసుకుంటున్నారండి. ఎక్కడి వరకు ఎందుకులేండి, మా ఇంట్లో మా మమ్మీయేనండి. ఫస్ట్ అంతా కార్తీక మాసం అని పొద్దున్న 2 గంటలు లేసి పూజలు చేసేవారు. తర్వాత మార్గశిర మాసం అని. తర్వాత ఏమైంది చెప్పండి? ఇంకా సర్లేండి ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకులేండి. కానీ సో నేనైతే పిల్లలకి ఇలా ఎగ్ రోల్ ప్లస్ క్యాప్సికమ్ రైస్ అయితే చేశాను. ఎగ్ రోల్ రెసిపీ ఈ వెజ్ రోల్ చూస్తున్నారు కదా రెసిపీ, చాలా సింపుల్ అండి. ఫస్ట్ అయితే ఆ పన్నీర్ వేసాను. కర్డ్, కొంచెం పెరుగు, సాల్ట్, పసుపు, కారం వేసేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచి కడాయిలో వేసి ఒక 10 నిమిషాలు మగ్గాక క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్, టమాటో చిన్న స్లైసెస్గా కట్ చేసి అది కూడా పెట్టేశాను. అది వేసేసిన తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అంతేనండి. దానికి మించి ఇంకా ఉంచొద్దు. మరి కర్రీలా చేసేయకూడదు. హాఫ్ బాయిల్డ్లా చేస్తే చాలండి మనకి. అలా పెట్టేసి అది మగ్గిన తర్వాత కొంచెం టేస్ట్ చూసేసి ఇంకా దింపేసిన తర్వాత నేనైతే చపాతీయే చేశానండి. చాలామంది మైదాతో పరాటా చేస్తారు. నాకు ఇష్టం లేదు. పొద్దున్న మైదాతో పిల్లలకంటే అది కరెక్ట్ కాదండి. అండ్ దీంట్లో కెచప్ అంటే టమాటో కెచప్ ఇవన్నీ వేస్తారు. అది కూడా కరెక్ట్ కాదండి నన్ను అడిగితేను. పొద్దున్న పిల్లలకి టమాటో సాసులని అవి ఇవి అయితే పెట్టకూడదు. సో అందుకనే నేను ఆటాతోనే చపాతీ చేసి దాంట్లో ఇది వేసి పెట్టాను.
పెద్దవాళ్ళైతే తినొచ్చు, పిల్లలకు కూడా అప్పుడప్పుడు పెడుతుంటానండి. ఇలా అంటే ఎర్లీ మార్నింగ్ అయితే ఇట్లా టమాటో సాస్లు ఇవన్నీ వేసి అయితే పెట్టాను. సో ఇంకా లేచాక మా పిల్లలు తినేశారు, ఎంజాయ్ చేశారు. స్కూల్కి కూడా వెళ్ళిపోయింది మా అమ్మాయి. స్కూల్కి వెళ్ళాక మా అబ్బాయికి 10 నిమిషాలు వాడు కొంచెం ప్యాంపరింగ్ చేస్తూ లేపాలి. తర్వాత వీడు కూడా తిన్నాక వీడికి స్నానాలు అన్నీ ఫ్రెష్ అప్ స్కూల్ పంపించాక అప్పుడు ఇల్లంతా నేను క్లీన్ చేసుకొని నేను ఫ్రెష్ అప్ అయ్యి దీపం పెట్టుకుంటానండి. సో ఇదైతే నా వ్లాగ్. ఐ హోప్ మీ అందరికైతే నేను చేసే రెసిపీస్ నచ్చి ఉంటుంది. నచ్చుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.